సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఆల్రెడీ మనం లాస్ట్ 2 క్లాసెస్ అయితే చెప్పాం నెంబర్ సిస్టమ్ కోసం. అవునా, నెంబర్ సిస్టమ్ కోసం మనం ఆల్రెడీ 2 క్లాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. సో అవి ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి ఒకసారి అయితే ఫస్ట్ అయితే చూడండి. సో ఫస్ట్లీ వన్ థింగ్, మన వీడియోస్ చూస్తున్న మీరు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ నాన్న. సో మీకు నచ్చుతున్నాయా, అర్థం అవుతుందా లేదా, ఇంకేమన్నా మార్చుకోవాలా, రైటింగ్ బాగుంటలేదా, లేదంటే ఇంకా స్పీడ్ చెప్తున్నానా, స్లోగా చెప్తున్నానా, ఎగ్జాంపుల్స్ అర్థమవుతున్నాయా, లేదా బిగ్ ఎగ్జాంపుల్స్ కావాలా, సో ఇలాగైతే నాకైతే కొంచెం కామెంట్ చేయండి. సో ఓకేనా, థ్యాంక్ యూ. సో మనం హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో మనం చూసాం ఏంటి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చూసాం, మల్టిపుల్స్ అంటే ఏంటో చూసాం. అవునా నాన్న, ఫ్యాక్టర్ చూసాం, మల్టిపుల్ చూసాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూసాం, అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా అయితే చూసాం నాన్న. అవునా, ఇప్పుడు ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫాస్ట్గా కాలిక్యులేట్ చేయడానికి యూజ్ అయ్యే కాన్సెప్ట్ అయితే చూద్దాం. సో ఈరోజు మన వీడియోలో ఏం చేద్దాం, డివిజిబిలిటీ రూల్స్ అండ్ రిమైండర్ కాన్సెప్ట్స్. సో ఈ విధంగా అయితే ఈ రెండింటిని అయితే మనం అయితే ఈరోజు చూద్దాం. డివిజిబిలిటీ రూల్స్ అండ్ రిమైండర్ కాన్సెప్ట్స్ అయితే ఈరోజు అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో కనిపిస్తుంది కదా, క్లారిటీ కదా. ఓకే, ఫస్ట్ వన్ అయితే చూద్దాం, డివిజిబుల్ బై టూ అయితే చూద్దాం. డివిజిబుల్ బై టూ నాన్న. ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ లాస్ట్లో డిజిట్ కానీ ఈవెన్ ఉంటే కనుక అది 2తో అయితే డివిజిబుల్ అవుతుంది నాన్న. ఓకేనా, 2తో అంటే డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే కనుక ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదా ఆల్రెడీ మనకి, ఏంటి 2తో డివైడ్ అయ్యే ప్రతి నెంబర్ని కూడా మనం ఏమంటున్నానా ఈవెన్ నెంబర్స్ అని అయితే అంటాం. సో ఆల్రెడీ మనం సెకండ్ పార్ట్లోనూ ఫస్ట్ పార్ట్లో అయితే కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ ఆ వీడియోస్ అయితే వెళ్ళి చూడండి, డెఫినెట్గా మీకైతే ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మన ఛానల్లోకి వెళ్ళండి, చెక్ చేయండి, ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. ఓకేనా, సో ఇప్పుడైతే చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్కి అయితే డిస్కస్ చేద్దాం. 246లో లాస్ట్ డిజిట్ ఎంతనా 6. ఇది ఈవెన్ ఆడా అంటే ఈవెన్, ఎందుకు ఇది 2తో కూడా డివిజిబుల్ అవుతుంది 6 అనేది. సో డివిజిబుల్ బై 2 అన్నమాట. సో డివిజిబుల్ బై 2. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 అయితే చూద్దాం. అంటే ఇది డివిజిబుల్ 2తో చేస్తే కనుక 0 వస్తుంది రిమైండర్. 2తో చేస్తే 2, 4, 6 అంటే ఎంతనా 24 తీసుకుంటే కనుక మనకు 12 అయితే వస్తుంది. ఓకే, 24/0. సో 6 దింపుకుంటే 3 అయితే వస్తుంది. సో 6/0 అంటే 123 × 2 అంటే ఎంత 246. వచ్చిందా లేదా ఆన్సర్? వచ్చింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం నాన్న. 134 అంటే లాస్ట్ని కూడా చూడనా ఈవెన్ అయితే ఇక్కడ ఉంది, ఈవెన్ నెంబర్. అంటే ఇది ఇక్కడ ఉన్న 4 అనేది 2తో డివిజిబుల్ అవుతే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఎంత నెంబర్ అయినా డివిజిబుల్ అవుతుంది నాన్న, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ డివిజిబుల్ బై 3 అయితే చూద్దాం. సెకండ్ వచ్చేసి డివిజిబుల్ బై 3 అయితే చూద్దాం నాన్న. ఓకేనా, ఇదేంటి, డిజిట్ సమ్ 3లో డివిజిబుల్ అయితే కనుక నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ సమ్ డివిజిబుల్ అవ్వాలి, నాట్ ఓన్లీ లాస్ట్ నెంబర్ ఈవెన్ అయితే ఇక్కడ 2తో అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, సమ్మే డివిజిబుల్తో అవ్వాలి. అంటే అలా సార్ అంటే ఏంటి, ఇప్పుడు సమ్ చేయాలా అంటే ఒక నెంబర్కి సమ్ చేయాలంటే మనకు టైం వేస్ట్ కదా, చాలా సింపుల్. ఒక ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్గా 123 తీసుకున్నాం అనుకో. అవునా, ఇది ఒక నెంబర్. ఇప్పుడు ఇది 3తో డివిజిబుల్ అవుతుందా లేదంటే నువ్వు 3 1 3, 3 2 6, 3 3 9 అని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకర్లేదు నాన్న. దీన్ని సింపుల్గా చెప్పచ్చు ఎలాగంటే 1 + 2 + 3 అయ్యి ఇక్కడ ఉన్నట్లు విడివిడిగా చేసి సెపరేట్ చేస్తే ఎంత నాన్న 6. అవునా, ఈ 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా అవదా? అవుతుంది. అవునా, అంటే అవుతుంది కదా. సో 6 డివిజిబుల్ బై 3. సో 123 డివిజిబుల్ బై 3 అన్నమాట. ట్రై చేద్దాం. 123 అంటే 4 టైమ్స్ చేసుకుంటే 12, 0, 3 దింపుకుంటే 1, 3/0 అంటే
41 ఇంటూ 41 ఇంటూ 41 అంటే 123 అయిపోయింది. సారీ ప్లస్ అన్నమాట. సో 41 అంటున్నాను, 123. ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి అయితే చూద్దాం. 264 చూద్దాం నాన్న. కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి లాస్ట్లో ఇక్కడ ఈవెన్ ఉంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఈవెన్తో అవుతుంది లేదో ట్రై చేద్దాం ఒకసారి. 264 ఈజీగా అవుతుంది ఖచ్చితంగా, మనం చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం అవుతుంది. 26 అంటే ఎంత, 13 టైమ్స్ అయితే పోతుంది. అవునా, 04 అంటే 2 వస్తుంది ఇంకా. సో 132 అంటే ఇక్కడ కాన్సెప్ట్ 0 అయిపోయింది ఇక్కడ. కానీ 3తో ఇది అవుతుందా చూద్దాం. మనం చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ అయితే సమ్ చేయాలి. 2 + 6 + 4 ఎంత నాన్న, 10, 12 అనేది ఇక్కడ 3తో డివిజిబుల్ అవుతుంది 4 టైమ్స్. అంటే ఇక్కడ 3తో కూడా ఇదైతే డివిజిబుల్ అవుతుంది నాన్న. ఎంత, 264 అనేది. అంటే ఎలా అవుతుంది, 3 7 20, 3 8 ఎంత 24. ఓకే, 3 8 24/2 4 వస్తే 3 8 24. అంతే అయిపోయింది, సింపుల్. ఇక్కడ 3తో కూడా డివిజిబుల్ అయితే అవుతుంది. సో చూశారు కదా, ఇక్కడ మీకు 3తో ఎలా డివిజిబుల్ చేయాలి, 2తో ఎలా డివిజిబుల్ చేయాలని అయితే నేనైతే క్లారిటీగా నేర్పించాను. నెక్స్ట్ డివిజిబుల్ బై 5 అనేది ఎలా చేయాలి అయితే చూద్దాం. డివిజిబుల్ బై 5, డివిజిబుల్ బై 5 అంటే ఎలా చేయాలి అయితే చూస్తున్నాను. లాస్ట్ డిజిట్లో కానీ మీకు 0 కానీ ఆర్ 5 ఉంటే కనుక నెంబర్ 5 అయితే డివిజిబుల్ అవుతాయి. ఏంటన్నా, లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 ఏదైనా ఉంటే కనుక అదైతే డివైడ్ అయితే అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ చాలా ఈజీ కాబట్టి కొంచెం పెద్ద నెంబర్ తీసుకోవచ్చు. 995 అయితే తీసుకున్నాం. ఓకే, ఇదైతే సెకండ్ చేద్దాం నాన్న. ఫస్ట్ అయితే మీకు చిన్నదైతే చేసి చూపిస్తా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్గా 45 తీసుకొచ్చి నాన్న. 45ని 5తో డివిజిబుల్ చేస్తే 9 టైమ్స్ అయితే వస్తుంది. అవునా, అంటే ఇక్కడ లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏంతో అవుతుంది డివిజిబుల్ అనేది, 5తో అయితే అవుతుంది నాన్న. ఎగ్జాంపుల్గా 100, కానీ ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉంది. మనం తీసుకొని ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇక్కడ లాస్ట్లో 100 అయితే ఉంది. అంటే 5తో వేస్తే 20 టైమ్స్ అంటే 100. ఇక్కడ తీసుకున్నాం కదా మనం ఒక 995 అదైతే చేస్తున్నాను. ఎగ్జాంపుల్ 3 కింద ఏదైతే తెలియదు, నాకు కూడా సరిగ్గా తెలీదు. 19 టైమ్స్ పోతుంది ఫస్ట్ 99 అనేది. అంటే ఎంత వస్తుంది అంటే 95 పోతుంది నాన్న. అంటే 4 5 9. ఓకేనా, 45/0 అవుతుంది. మనం తీసుకున్న దాని ప్రకారం డివిజిబుల్ 5 అనేది అయితే క్లారిటీగా అయితే అవుతుంది నాన్న. ఓకేనా, నెక్స్ట్ డివిజిబుల్ బై 9 అయితే చూద్దాం. ఓకేనా నాన్న, డివిజిబుల్ బై 9 అయితే చూద్దాం నాన్న. అంటే ఇది ఇంకా ఈజీ, మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే డివిజిబుల్ బై సమ్ 9తో డివిజిబుల్ అయితే కనుక డిజిట్ సమ్ అనేది 9తో డివిజిబుల్ అయితే నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే సేమ్ 3 లాగే నాన్న. ఇంకా డివిజిబుల్ బై 3 9 ఎలా అంటే సమ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 729 తీసుకుంటే సమ్ కట్టాలి. అంటే 7 + 2 + 9 అంటే ఎంతనైనా 18 అయితే వస్తుంది. 18 అనేది 9లో ఉంటుందా ఉండదా, 9 2s ఎంతనైనా 18 అంటే ఉంది. అంటే ఇక్కడ 9 2s 18 అంటే ఖచ్చితంగా 729 అనేది 9తో డివిజిబుల్ అవుతుందంట. సో మనం అయితే ట్రై చేద్దాం. 729 ఎంత పెద్ద నేను కూడా ఎప్పుడు చేయలేదు. ట్రై చేద్దాం. 9 8s ఎంత, 8 9s. ఓకే, 9 8s 72/0 అంటే 9 ఉంటుంది. 1 9/0 అంటే అయ్యింది నాన్న. అంటే ఇక్కడ ఏంటంటే మనం సమ్ కట్టినప్పుడు అది కానీ వచ్చిన ఆన్సర్ అనేది డివిజిబుల్ అవుతే గనక డెఫినెట్గా అది ఏమవుతుంది నాన్న, అవుతుంది. మనం 3తో చేసినప్పుడు మనకు ఒక కండిషన్ ఉంది, వచ్చిన నెంబర్ కానీ 3తో డివిజిబుల్ అయితే కనుక ఆటోమేటిక్గా అది ఏంటి అవుతుంది. ఇది 3తో అవుతుంది కదా, దీన్ని కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం నాన్న. సో అలా కంపేర్ చేయకపోతే మీకు అర్థం కాదు. ఇక్కడ సమ్ చేస్తే మనకి 18 వచ్చింది. 18 అనేది 3లో కూడా అవుతుంది. అవునా, 3 6 18 కదా. సో చూద్దాం. 3 2 6 1 12 అంటే ఎంత 4
12/0 అంటే 9, 3 అంటే 9/0. ఇక్కడ కూడా డివిజిబుల్ బై 3 కూడా వర్కౌట్ అవ్వింది నాన్న. ఓకేనా? ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా అయితే మీకు ఈజీగా అయితే గుర్తుంటుంది. ఓకేనా నాన్న? నెక్స్ట్ డివిజిబుల్ బై 10 అనేది ఇంకా మీకు కేక్ అన్నమాట. కేక్ ముక్క. ఇంకా కేక్ ఎలా అంటే ఇంకా సింపుల్. జస్ట్ ఒక్కటే లాస్ట్ డిజిట్లో 0 ఉందా, కళ్ళు మూసి 10 టేబుల్తో చేసేయచ్చు. ఇంకంతే. కళ్ళు మూసుకొని మనం అయితే 10 టేబుల్తో అయితే చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. 50 ఉందనుకోవచ్చు, లాస్ట్ 0 ఉంది. కండిషన్ ఏంటన్నా, లాస్ట్ డిజిట్ 0 అయితే ఉండాలి. గుర్తుపెట్టుకో. 50 ఉంది అంటే అవుతుందా? 10 50 అంటే 10 50 ఓకే, అయిపోయింది. ఈజీ. ఇది ఆల్రెడీ తెలుసు కదా. పెద్ద నెంబర్ చేద్దాం. 500 చేద్దాం, 5000 చేద్దాం. ఎగ్జాంపుల్గా చేస్తే కనుక లాస్ట్ 0 ఉంది. ఇక్కడ కూడా 5000లో 10తో చేస్తే ఎంత వస్తుందన్న? 500 అయితే వస్తుంది. సో 500 అంటే 5000. సో డివిజిబుల్లో 0 అవుతుంది ఇక్కడ కూడా. సో ఈ విధంగా మనం ఈరోజు 18 నేర్చుకున్నాం. డివిజిబుల్లో 2 నేర్చుకున్నాం, 3 నేర్చుకున్నాం, 5 నేర్చుకున్నాం, 9 నేర్చుకున్నాం, 10 నేర్చుకున్నాం. సో ఈ అన్నిటి మీద నేనైతే మీకైతే టెస్ట్ పేపర్స్ అయితే ఇస్తాను. డెఫినెట్గా మీరు అందరూ కూడా చేయాలి, చేసి తీరాలి, అంతే. ఓకేనా? నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి? రిమైండర్ కాన్సెప్ట్. రిమైండర్ డివిజిబుల్ తర్వాత మిగిలిన. ఓకేనా? రిమైండర్ అంటే డివిజన్ తర్వాత మిగిలిన వాల్యూ. గుర్తుపెట్టుకోండి. రిమైండర్ అంటే ఏంటన్నా, డివిజిబుల్ తర్వాత మిగిలిన వాల్యూనే రిమైండర్ అని అయితే అంటాం. ఓకేనా నాన్న? ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చూస్తే కనుక 17/5 అంటే ఎంత? 15 పోతుంది. అంటే 15 అంటే ఇక్కడ 2 ఉంది. ఇక్కడ రిమైండర్ ఎంత నాన్న? 2. సో ఈ విధంగా రిమైండర్ 2ని ఏమంటారు? రిమైండర్. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఓకేనా? ఇంపార్టెంట్ రిమైండర్ రూల్ ఏంటంటే డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది ఎలా సార్ అంటే మీకు ఎలా చెప్పాలి? ఓకే, నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్దాం. నెక్స్ట్ పేజ్లో అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తా. సో ఈ సిరీస్లో మీకు మొత్తం 5 అయితే వస్తాయని నెంబర్ సిస్టమ్ మీద గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా ఇందాక మనం 17 డివిజిబుల్ చేసాం కదా. ఫస్ట్ ఫార్ములా రాసుకోవచ్చు. ఏంటన్నా? డివైడెండ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఓకేనా నాన్న? ఇప్పుడు మనం 17 అయితే 5 తోటి అయితే డివైడ్ చేద్దాం. అంటే ఎంత నాన్న? 15, 2 అయితే మిగిలింది. ఓకే, ఇచ్చిన ఫార్ములా ప్రకారం అయితే వేసుకోవచ్చు. ఇక్కడ డివైడెండ్ అంటే ఏంటంటే మెయిన్ థింగ్, మనం దేనితోటి డివైడ్ చేస్తున్నాము, ఏ నెంబర్ని డివైడ్ చేయాలనుకుంటున్నాము అది. 17 ఈక్వల్ టు డివిజర్ అంటే ఎంత నాన్న? ఇక్కడ డివిజర్ అంటే మనం తీసుకున్న టేబుల్ ఎంత నాన్న? ఇక్కడ 5 ఇంటూ ఉంది ఇంటూ కోషంట్ అంటే ఎంత నాన్న? ఇక్కడ ఇది కోషంట్ అంటే ఎన్ని టైమ్స్ అవ్వింది. ఇది కోషంట్ నాన్న, ఇది కోషంట్. గుర్తుపెట్టుకో. ఇది ఏంటన్నా? డివిజర్ అంటే ఎంత? మీకు ఆల్రెడీ తెలుసు కదా. డివిజర్ అంటే ఎంత చెప్పండి ఫాస్ట్గా. డివిజర్ అంటే ఇది టేబుల్, డివైడెండ్ అంటే ఇది. ఓకేనా నాన్న? గుర్తుపెట్టుకోండి. రిమైండర్ అంటే ఇది. కోషంట్ అంటే ఎంత నాన్న? ఇక్కడ 3 + 2 అంటే ఎంత వచ్చింది చూద్దాం. 5 × 3 15 + 2 అంటే ఎంత నాన్న? 17 అయితే వచ్చింది. ఈ విధంగా. ఓకేనా నాన్న? సో మీకైతే క్వశ్చన్ అయితే ఇస్తున్నా. 243 ఈజ్ డివిజిబుల్ బై 9 అవుతుందా? సో ఇదైతే నాకు చేసి అయితే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసాం డివిజిబిలిటీ రూల్స్ అండ్ రిమైండర్ కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం యూనిట్ డిజిట్ ట్రిక్స్ అండ్ లాస్ట్ డిజిట్ క్వశ్చన్స్. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి.
వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ నాన్న. సో థ్యాంక్ యూ వెరీ మచ్.